శ్రీ గౌరీ అమ్మవారి గుడి వద్ద ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, పంచహారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అన్నప్రసాద వితరణ జరపబడుతున్నది. ఈ అన్నప్రసాద వితరణకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఎంతోమంది దాతలు వారు సహకారాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఈ నెల అన్న సమారాధనకు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మదన్ మోహన్ అగర్వాల్, అనితా అగర్వాల్ దంపతులు ఈ అన్న సమారాధనకు ఖర్చు భరాయించి ఉన్నారు. ప్రతి నెల ఇచ్చే దాతలుతో పాటుగా వీరిని కూడా ఆ గౌరీమాత వారి వ్యాపారాలను, వారి కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతున్నాం. ఎవరైనా సరే పుట్టినరోజు, పిండి రోజు సందర్భంగా మీ పేరు మీద అన్న సమారాధన నిర్వహించాలనుకుంటే గుడి వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ యొక్క పేరు మీద అన్న సమారాధన నిర్వహించవలసిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. అదే రకంగా దాతలు చాలామంది ఇస్తున్నారు. ఇంకా దాతలు వారి ప్రోత్సాహం ఇస్తే మరింత వైభవంగా అమ్మవారి గుడి వద్ద అన్న సమారాధన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలని, అమ్మవారి దయ వల్ల పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పని ఈరోజు అన్న సమారాధనకు బండారు విశ్వేశ్వర గణేష్ వారి పుట్టినరోజు సందర్భంగా 3,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆ గౌరీమాత ఎలవెల్ల చల్లగా చూడాలని కోరుతున్నాం. పెంటపాడు గ్రామంలో కోనేశ్వరి గట్టునున్న గౌరీదేవి ఆలయం వద్ద ఈరోజు పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాదం వితరణ జరుగుతున్నది. ఈ వితరణలో 1000 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రసాదం తీసుకుంటున్నారు. ఇదంతా కలిసి దాతల సహకారంతో ప్రతి నెల జరుగుతుంది. ఈ దాతలకి అమ్మవారి కృప దీవెనలు పొందాలని కోరుకుంటూ, ఇక్కడంతా చాలామంది కమిటీ వారు కష్టపడి ఉదయం నుంచి కూడా ఈ అన్నప్రసాద్ వంటలు ఇవన్నీ చేయించి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరినీ కూడా అమ్మవారు దీవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.